మనకి మినుము చేను కోతకి వచ్చిన తర్వాత డైరెక్ట్‌గా హార్వెస్టర్ వేయడానికి మనకి మొక్క అయితే వదిలేస్తది కాబట్టి చిన్న మొక్క అని మనం ఇట్లా మనుషులతో పీకించడం అయితే జరుగుతుంది. మన సైడ్ ఏరియాలో అయితే కాంట్రాక్ట్‌కి అయితే పీకట్లేదు. ఎండలు బాగా ముదిరినాయి కాబట్టి కూలికి అయితే వస్తున్నారు. ఉదయం 8:30 గంటల నుంచి 12:30 వరకైతే రూ. 350 తీసుకుంటున్నారు. అదే 8:30 నుంచి 2:30 వరకైతే రూ. 450 అయితే తీసుకొని ఇట్లా పీకుతున్నారు. ఇట్లా కొంతమంది కొడవలతో కోసి ఓదులుగా వేస్తున్నారు. చూడండి ఓదులు. ఈ విధంగా మనం పీకిన తర్వాత ఓదులుగా వేసేటప్పుడే మనం పలసగా వేయించుకోవాలి గుట్టలు. ఎక్కువ మనం మందంగా వేయించుకుంటే అవి ఆరడానికి ఎంత ఎండ ఎక్కువ వేసినప్పటికీ లోపలైతే పచ్చిగానే ఉంటుంది కాబట్టి కొంచెం గుట్టలు పలసగా ఏపించుకోవాలి. చూడండి మనం ఓదులు వేయించుకునేటప్పుడే కొంచెం పలసగా అయితే వేయమని చెప్పడం జరిగింది. మళ్ళీ ఒత్తుగా వేస్తే మనకి గుట్టలు ఆరవు కాబట్టి పలసగా వేయమన్నాము. మనమైతే ఇప్పుడు వీళ్ళని కూలికైతే పీకిస్తున్నాం. కాంట్రాక్ట్‌కైతే మనకి మనుషులు దొరకలేదు. పీకేటప్పుడే మనం మొక్క పోకుండా శుభ్రంగా పీకించుకుంటే తర్వాత మళ్ళీ మనం వేరించుకోకుండా సరిపోతుంది. మనుషుల్ని పెట్టి ఏరుకోకుండా సరిపోతుంది. ఇట్లా 4-7 రోజులు అయిన తర్వాత మనం ఆ ఓదులో ఉన్నటువంటి 2, 3 చూసుకొని తేమగా ఉంటే ఇంకా ఆగాల్సొస్తది. మనదంతా కాయ ఎండిపోయింది కాబట్టి, ఆ ఓదుల్లో ఉన్న తేమ శాతం పోయింది కాబట్టి మనమైతే మిషన్ ఏపించడానికి ట్రాక్టర్ వాళ్ళకి చెప్పాము. ఇట్లా ఓదులన్నిటిని మనం చూసుకున్న తర్వాత అట్లా ఉన్న ఓదులు ఎండిపోయిన తర్వాత ఇట్లా తీసి పట్టాల మీదకైతే వాళ్ళే వేసేసుకుంటారు. మిషన్ వేయడానికి వచ్చిన వాళ్ళు కాంట్రాక్ట్ తీసుకొని వేస్తారు. ఇట్లా పట్టాల్లోకి తెచ్చిన ఓదులన్నిటిని మిషన్లోకి ఇట్లా వేసేసి అది లోపలికి లాక్కోవడానికి సమయం పడుతుంది కాబట్టి మన వాళ్ళు అయితే ఇట్లా లోపలికి ప్రెజర్తో తోసేస్తున్నారు. అట్లా తోయడం వల్ల ఫాస్ట్గా ఆడి మిషన్ ఇట్లా డస్ట్ అయితే ఇటు సైడ్కి వేస్ట్ అంతా ఇటు సైడ్కి నెట్టేస్తుంది. చూడండి ఆ డస్ట్ అంతా పనికిరాందంట మనకి చేనుకి బాగా బలంగా అయితే పనికొస్తుంది. ఇట్లా వెనక్కి వచ్చినటువంటి మినువులు జలిడి అయిపోయిన తర్వాత మనకి టిక్కీల్లో అయితే పడతారు. జరిడేసేటప్పుడు మనకి కొంచెం వేస్టేజ్ అయితే వస్తుంది. అది మళ్ళీ మనం మిషన్లోకి పోసుకోవాలి. చూడండి ఆ కాయలతో వస్తున్నది రైట్ సైడ్ ఇటు పక్క పడుతుంది. అదేమో మనకి డైరెక్ట్ గా బస్తాల్లోకి ఎత్తేటువంటి మినువులు వెనక్కి వస్తున్నాయి. అవి అయితే ఎత్తేసి టిక్కీల్లోకి వేసేస్తున్నాం. ఇప్పుడు చూడండి మనం చూస్తున్నాము ఎట్లా వస్తుందో, దాంట్లో కాయ ఏమన్నా వస్తుందా, మినుము బద్ద ఏమన్నా అవుతుందా చూడడం జరిగింది. బద్ద అయితే ఏం రాలేదు, బాగా సూపర్ గా వచ్చింది. బాగా ఎండితే మనకి బద్ద అయితే రాదు. మినుము పీకిచ్చిన తర్వాత బాగా ఎండితే మనకి బద్ద అయితే రాదు, సరుకు క్వాలిటీగా సూపర్ గా వస్తుంది. ఇట్లా ఒక పట్టా మీదే అంతా అయిపోయిన తర్వాత వేరే పట్టా లాక్కొచ్చుకుంటాకైతే మనకి ట్రాక్టర్ అవకాశంతో లాక్కొచ్చుకోవచ్చు. మళ్ళీ మనం ట్రాక్టర్ కి తగిలిచ్చి ఉన్నటువంటి మెషిన్ అంతా మార్చే కన్నా మనం ఆల్రెడీ ముందే ఎత్తేసుకున్నటువంటి పట్టాలను వేరే ట్రాక్టర్ సహాయంతో మనం ఇప్పుడు వీడియోలో చూస్తున్న విధంగా లాక్కొచ్చుకొని పక్కన పెట్టుకొని మళ్ళీ మెషిన్లో వేయడం వల్ల మనకైతే సమయం ఎక్కువ అవ్వకుండా ఉంటుంది. ఈ విధంగా తాడు సహాయంతో పట్టాకి కట్టి ట్రాక్టర్ని అట్లా పట్టా లాక్కు వెళ్ళి మనం మిషన్లో వేయించుకుంటే బాగుంటది. అక్కడ ఓదులు మొత్తం ఎత్తేసి పట్టాల్లోకి వేసుకొని పట్టాలన్నీ మిషన్ దగ్గరికి లాక్కొని మనకి మిషన్ పట్టి టిక్కీల్లోకి పట్టి మనకి అప్పచెప్పడానికి అయితే వాళ్ళు ఎకరానికి కాంట్రాక్ట్ కింద 3,500 అయితే తీసుకుంటున్నారు. మీ సైడ్ ఎంత తీసుకుంటున్నారో మనకైతే కామెంట్ చేసి మన భూమి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.